సో లక్ష్మి గారు రెడీయా? టొమాటో బిర్యానీ కదా మీరండి? ఓకే ఓకే, మరి టొమాటో బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే, మరి టొమాటో బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, సో మొదలు పెడదామా లక్ష్మి గారు? ఓకే అండి, ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. కొంచెం వేడైనాక కరిగిపోయినాక ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం నెయ్యి కొద్దిగా నూనె ఆయిల్. చెక్క, సో మసాలా దినుసులు అన్ని వేసేసుకోవాలి. లవంగిలు, చెక్క, యాలకులు. ఓకే, కొంచెం వేడైనాక ఆనియన్స్ వేయాలండి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. టొమాటో అంటే జస్ట్ టొమాటో పీసెస్ లాగా వేసేసుకోవటమేనా? కట్ చేసి అలా ఏం అక్కర్లేదు. ఓకే, సో కొంచెం పెద్ద పీసెస్. అవునండి. సో బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఓకే, చిటికెడు. కొంచెం కారం వేసుకోవాలండి. ఓకే, సో సరిపోతున్న కారం ఇంతే. పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, సరిపోతాయి. ఓకే, ఆలుగడ్డ వేసుకోవాలండి. సో బంగాళదుంప. సో ఇవి పచ్చి ముక్కలే యాడ్ చేసేసుకుంటాం. పచ్చి ముక్కలే యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎలా మనం ఎసరు వేసి కొన్ని వాటర్ ఉడికించుకోవాలండి. వేసి ఓకే, పచ్చి బఠానీలండి. టొమాటో బిర్యానీ అని మరి ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నారు? మళ్ళీ మిక్స్డ్ అయిపోతుందిగా. లేదండి, టేస్ట్ బాగా వస్తుందండి. టేస్ట్ బాగా వస్తుందనా? పిల్లలు ఊరికే టమాటా రైస్ అట్లా చేస్తే తిన్నారు కదండి, ఇట్లా అన్ని యాడ్ చేసుకుంటే బాగా వస్తుందండి. ఓకే, కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఆ కూరగాయ ముక్కలు ఉడికితే మనము టమాటో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటో కొద్దిగా ఆలుగడ్డ వేసాం కదండి, కొంచెం ఉడకాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. అవును, కొంచెం దీనికి వాటర్ ఏమైనా కావాలండి. వేయినా ఉండండి ఒక నిమిషం. టమాటో కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తాను. సో టమాటో ముక్కలు కూడా బాగా మెత్తగా ఇదైపోవాలా మనకి? మెత్తగా అవ్వాలండి. కనిపిస్తుంటే బాగుంటుంది, కానీ పిల్లలు అట్లా అయితే కొంచెం తిన్నరు కదండి. ఓకే, అందుకని కొంచెం మగ్గిపోవాలండి. ఓకే, సో ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకున్నా, అన్నీ కొంచెం మగ్గుతాయి కదండి. సాల్ట్ వేసుకో. సో ఇప్పుడు మీరు అక్కడ అంటే ఉడికించేసిన అన్నం పెట్టారు కదా, హాఫ్ బాయిల్డ్ అండి. సో ఇప్పుడు మనము జనరల్ గా అయితే ఇలా ఎసరు వేసి డైరెక్ట్ బియ్యం వేసి అట్లా చేస్తారండి. కానీ టమాటా రైస్ కనుక, టమాటా బిర్యానీ కనుక అట్లా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. అట్లా అయితే కొంచెం మెత్తగా వస్తుంది, మెత్తగా అయిపోతుంది బిర్యానీ. ఇట్లా అయితే బాగా వస్తుంది చూడటానికి. సో కొంచెం మెత్తగా ఇష్టం లేని వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చండి. ఓకే ఓకే, సో మీ పిల్లలు టమాటో ఇలాంటివన్నీ
తినరండి. తినరా? అందుకని ఇలాగన్ని బాయిల్ చేసుకోవాలి. ఓ ఇలా బాయిల్ చేసి కలిపేస్తే అప్పుడు తింటారండి. బిర్యానీ అంటే ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చేస్తానండి. బిర్యానీ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. అలాగే అందులో తినరు కదండి, అందుకని బిర్యానీలో వెజిటేబుల్ వేసేస్తే తింటారండి ఇష్టంగా. ఇలా చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. వెరీ గుడ్. సో ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరు, బాబు పాప. బాబు పాప ఏం చదువుతున్నారు? బాబు పేరు ఉదయ్ కిరణ్ అండి, 5th క్లాస్ చదువుతుండు. పాప పేరు సుష్మిత, 1st క్లాస్ చదువుతుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తూ ఉంటారు. పేరేమిటి? వేణు భూస్తుంటాం. మరి మీకు ఎలా కాలక్షేపం ఇంట్లో వీళ్ళందరూ ఇదిగోండి ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఉంటారు కదా, టీవీ ఉంది, ప్రోగ్రామ్స్ వస్తాయి, ప్రోగ్రామ్ వస్తాయి, ఇవే టైం పాస్ అయిపోతుంది. వంటల ప్రోగ్రామ్స్ చూసి వంటలు చేస్తూ ఉంటానండి. ఇంటి దగ్గర చాలా చాలా నేర్చుకున్నానండి, అభిరుచి చూసి. అవునండి. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమి యాడ్ చేద్దాం ఇందులో? వాటర్ వేద్దామా? కొంచెంసేపు మగ్గినవ్వండి, చూసుకోండి. సరిపోతాయా? చాలండి. ఇలా మూత పెట్టేసుకుందామండి. సో ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోతే అన్నం యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో వెయిట్ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ దీంట్లో వేసేసుకోవాలండి. చూసుకోండి దీనికి ఎంత సరిపోతుందో. సో ఫైనల్ గా కొంచెం ఆ వెజిటబుల్స్ లో కూడా రైస్ మగ్గితే మనకి టేస్ట్ అంతా దీనికి పట్టేస్తుంది కదా. గరం మసాలా అన్ని యాడ్ చేశారా? చేస్తాను ఫైనల్ గా. బాయిల్ చేసుకున్నాం కదండి, మళ్ళీ మగ్గనివ్వాలి. సో దీనికి కాసేపు మగ్గనివ్వాలి. ఓకే, మూత పెట్టేసుకోవాలండి. సో కొంచెం ఆ వాటర్ అంతా ఎగిరిపోతే అప్పుడు మనము ఫైనల్ గా మసాలా యాడ్ చేసేసుకోవచ్చు కదా. చూద్దామండి. దగ్గర పడిందండి. ఓకేనా. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందామండి. సో యూజువల్ గా మనం బిర్యానీలో టమాటా వేసుకోం కదా. వేసుకోరండి, కానీ ఇలా వేసుకున్నా కూడా చాలా టేస్ట్ గా వస్తుందండి గరం మసాలా. ఓకే, దీంట్లోకి ఏంటి కాంబినేషన్? ఏం కూర ఉంటే బాగుంటుంది? కూర అంటే కూర కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇందులో అన్ని వెజిటేరియన్ ఉన్నాయి కనుక ఇలానే తినొచ్చండి. ఒట్టివైనా తినేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ యాడ్ చేసాం. తీసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 5 minutes మూత పెట్టి ఉంచేసుకోవాలండి. సో ఇప్పుడు తీసేసుకోవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు కొత్తిమీరతో ఓకే అండి. రెడీ అయిపోయిందా? అయిపోయిందండి. టమాటా బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో బిర్యానీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం సగం ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి, నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అన్నం వేసి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో బిర్యానీ రెడీ. ఓకే అండి, మరి టమాటో బిర్యానీ కూడా రెడీగా ఉంది వేడివేడిగా. ఇంకా టేస్ట్ చూసేసి ఇవాళ విన్నర్ ఎవరో డిసైడ్ చేసేస్తారు రాజు గారు. సో రాజు గారు, టమాటో బిర్యానీ బాగుంది. థ్యాంక్ యూ.
వేడివేడిగా తింటే ఆ బిర్యానీ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఎస్ అండి. వెజిటబుల్స్ అన్ని యాడ్ చేస్తారు కదంటే ఆ బిర్యానీ లాగా చాలా బాగుంది. మరి రాజుగారు డిసైడ్ చేస్తారు ఇవాళ విన్నర్ ని. సో ఏది ఎలా ఉంది అనేది కూడా మనకి రాజుగారు చెప్తారు. సో రాజుగారు ఇద్దరు కూడా బాగా చేశారండి. అంటే ఈ రెండింటి కాంబినేషన్. సో ఇక్కడ ఈ బిర్యానీకి తను చేసిన మష్రూమ్ కాజు కాంబినేషన్ లో చేసింది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. మంచి టేస్ట్ కూడా మెయింటైన్ చేశారు. సో రెండిట్లోకి కొంచెం బెటర్గా మష్రూమ్. ఓకే దీంట్లో అంటే మనం టమాటో బిర్యానీ అనుకున్నాం కాబట్టి ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇచ్చేసి లేకపోతే కొంచెం వెజిటబుల్ క్వాంటిటీ తగ్గించేస్తే కొంచెం బాగుంటుందండి. ఓకే సో అంటే వెజిటబుల్స్ కూడా కొంచెం ఎక్కువ అయిపోయాయి. ఓకే కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది.